ఒకసారి ఇక్కడ ఉండి ఈ వీడియో చూడండి. ఈ పిల్లోడెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ బామా. జాగ్రత్త నాయన, ఫ్రెండ్స్ నమ్మబాకు, ముంచుతారు. సేమ్ ఈ సిచ్యువేషన్ సూట్ అయ్యే విధంగా నా లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు వచ్చేసి బాల నరసింహ. వాడికి నాకు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా. దాని లాస్ట్ లో ఉండే ట్విస్ట్ మాత్రం మిస్ కావద్దు. చిన్నప్పుడు వీడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు మాకు కంప్యూటర్ మేడం అని ఒక మేడం ఉండేవారు. రోజులాగా మా కంప్యూటర్ మేడం క్లాస్ తీసుకొని సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత మేడంకి ఒక అలవాటు ఉంది. ఏం సబ్జెక్ట్ చెప్పామో దాని గురించి అయితే అందరినీ క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇక్కడ మేడం చెప్పిన సబ్జెక్ట్ నాకు కానీ వీడికి కానీ పూర్తిగా అర్థం కాలేదు. మా మేడం ఉండే అలవాటు ఏంటంటే ఎవరికి సబ్జెక్ట్ అర్థమైందని చెప్పి చేతులు లేపమంటారు. చేతులు లేపిన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని మేడం అడుగుతారు. అయితే ఈ విషయాన్ని నేను మైండ్ లో పెట్టుకుని వీడికి చెప్పిన, రే నీకు నాకు తెలుసు అని చెప్పి చేయలేపుతాము, ఎట్లా మేడం అని అడుగు, పక్కన వాళ్ళని అడుగుతారు, మనం అయితే బతికిపోతామని చెప్పిన. వీడు నేను చెప్పినట్టు ఓకే అని చెప్పి మేడం మన క్వశ్చన్స్ అడగానే ఇద్దరం కలిసి చేయలేపినాము. మమ్మల్ని మాత్రం అడగలేదు, వేరే వాళ్ళని అడుగుతుంది. వీడు ఉండేవాడు ఉండకుండా మేడం దగ్గరికి పోయి, మేడం వీడి చంద్రగాడికి ఆన్సర్ తెలియదు, వీడు ఈ విధంగా మీరు చేయలేపితే మమ్మల్ని అడగాలని చెప్పి ప్లాన్ చేసిందని చెప్పి మేడంతో చెప్పేసిండు. మేడం కట్టి తీసుకొని నా దగ్గరికి వచ్చింది, నన్ను లేపింది. రే నీకు ఆన్సర్ తెలుసు అని చేయలేపినావు కదా, సమాధానం చెప్పురా అని అడిగింది. మనకా సబ్జెక్ట్ అర్థం కదా, వీడిని ఏదో కాపాడుతానని చెప్పి వాడికి హెల్ప్ చేయకపోతే నన్ను కూడా పూర్తిగా వాడు ఇరికిచ్చేసింది. అందుకే ఫ్రెండ్స్ ఎవరు నమ్మకూడదు అనేది వీడి వల్ల ఆ రోజు నాకు మంచి పూజ అయితే జరిగింది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇలాంటి ఫ్రెండ్ మీ లైఫ్ లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.